నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయన్న జగన్ చెప్పడం హాస్యాస్పదం ఏపీలో విధ్వంసం సృష్టించేది నువ్వే ఓదార్చేది నువ్వే జగన్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఎద్దేవా వ్యక్తిగత విమర్శలు సరైంది కాదు మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారు ఈ సంస్కృతి సరైంది కాదు హితూ పలికిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2019లో చంద్రబాబు దిగిపోయేప్పుడు 2,61,000 కోట్లు అప్పులు ఉన్నాయి వైసీపీ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులయ్యాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎలా ఖర్చు చేశారో చెప్పాలి డిమాండ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్ని అబద్ధపు ఆరోపణలు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి పదే పదే మాపై అబద్ధాలు చెప్పడం ఎందుకు చెవిరెడ్డి మానసిక స్థితి సరిగా లేదు ఆరోపించిన పులివర్తి సుధారెడ్డి వార్తల్లోని వివరాలు టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వీఐపీ బ్రేక్ దర్శనాల జాబితా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీ ఈవో శ్యామలారావు పరిపాలన బాగుందని స్వామివారి దర్శనాల వివరాలను టీటీడీ వెబ్సైట్ లో పెట్టారని అన్నారు వీటిలో పారదర్శకత ఉండాలని అన్నారు 2019లో చంద్రబాబు దిగిపోయేటప్పుడు 2,61,000 కోట్లు అప్పులు ఉన్నాయని వైసీపీ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని అన్నారు ఇవన్నీ జగన్ ఎలా ఖర్చు చేశాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడం అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో ఇల్లు కట్టుకోవాలంటే ఇళ్ల స్థలం కావాలి ఇళ్ల స్థలాలు ఎలా వస్తాయి మరి ఇల్లు లేకుండా చాలామంది తిరుపతిలో నిర్వాసితులుగా ఉన్నారు బాడుగులు కట్టుకోలేక సొంత ఇల్లు కట్టుకోలేక కష్టాలు పడుతున్నారు ముఖ్యంగా ఎన్జిఓలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు మరి నిరుపేదలు 7,000 మందికి నిరుపేదలకు ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళు ఇళ్ళు కట్టుకోలేకపోయారు స్థలాలు సరిగ్గా ఇవ్వనందువల్ల మరి టీటీడీ ఉద్యోగస్తులు దాదాపు 1,000 మంది ఉన్నారు వీళ్ళని తీసుకోపోయి పుత్తూరు దగ్గర పెట్టారు పుత్తూరు అడవిలో వేసేసారు ఏ ఒక్కరికి ఇష్టం లేదు టీటీడీ ఉద్యోగి ఎవరికి పుత్తూరు పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు మరి వాళ్ళు నోరు తెరిచి అడగలేకపోతున్నారు వాళ్ళకి కొంచెం అడగడం కొంచెం పాపం వాళ్ళకి ఇబ్బంది మరి జర్నలిస్టులు ఒక 50 మందికి ఇచ్చారు ఇంకా 200 మంది ఆగిపోయి ఉన్నారు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి ఎక్కడుంది తిరుపతిలో ఒకే ఒక్క దగ్గర ఉంది 7,000 ఎకరాలు ఉన్నాయి జూ పార్కుల దగ్గర 7,000 ఎకరాలు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అంటే అమరావతి అంటున్నాడు మరి కనీసం కంప్యూటర్ సిటీ అన్నా చేస్తే బాగుంటుంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అందరూ బెంగళూరులో పోతున్నారు ఆ జూ పార్కును తీసేసి పుత్తూరు దగ్గరకు పంపించి అక్కడుండే 7,000 ఎకరాలని కంప్యూటర్ కంపెనీలకి టీటీడీ ఉద్యోగస్తులకి మరి జర్నలిస్టులకి ఎన్జిఓలకి నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నేను చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఏపీలో విధ్వంసం సృష్టించేది నువ్వే ఓదార్చేది నువ్వే జగన్ అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఎద్దేవా చేశారు పల్నాడు ఘటనలో గొడవ పడింది ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని వైసీపీ ఉపాధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాన్తో నిందితుడు జిలానీ తిరిగాడని అన్నారు జిలానీ వైసీపీ కార్యకర్తని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని అన్నారు పల్నాడులో హత్య వెనుక ఉన్న వైసీపీ ముఖ్య నేతలను వెంటనే అరెస్టు చేయాలన్నారు జగన్ హత్య రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి అని వైసీపీ కార్యకర్తలే జగన్ చేష్టలతో ఆశ్చర్యపోతున్నారని అన్నారు 40 రోజుల ఎన్డీఏ పాలనలో జగన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని పల్నాడుకు వెళ్తున్న జగన్ కు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయిస్తే కారు మరమ్మతులకు గురైందని చెప్పడం సరైంది కాదన్నారు ప్రభుత్వం కేటాయించిన కారు ఎలాంటి మరమ్మతులకు గురి కాలేదని ఓడిపోయిన తర్వాత ప్రజల వద్దకు రావటమేంటి జగన్ అని అన్నారు
ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో గంజాయి వైసీపీ హయాంలోనే యథేచ్ఛగా దొరికిందని, అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు. వివేకానంద గారి హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు, అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన అన్నీ చూసిన తర్వాత ఎవరైతే చావుకు కారణమైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చంపించారని చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు అదే వర్షన్ అయింది. మేము మా ప్రధాన ఆరోపణ, రాష్ట్రంలో ఇప్పుడు ఈ చావులకు ప్రతి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ చావుల వెనకాల ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగు యువత ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ఎందుకు ఆరోపిస్తున్నామంటే, ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అనేక హత్యల్ని వాడుకొని అధికారంలోకి వచ్చాడు. సొంత బాబాయిని చంపించాడు. మేము ఆరోపిస్తున్నాం. మేము ఆరోపించడం కాదు, సిబిఐ, పోలీసులు ప్రతి ఒక్కరూ అవినాష్ వైపు చూపిస్తున్నా అవినాష్ని పక్కన పెట్టుకొని తిరిగినాడంటే ఈ హత్యలో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా? ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని వెనకాల పెట్టుకొని తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, శాంతి భద్రతలు లేవు. ఏం శాంతి భద్రతలు లేవు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గంజాయి ఏరులై పారిచ్చావు. గంజాయిని ఏరులై పారిచ్చావు. ప్రతి ఇంటికి రవాణా ఏ విధంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసినట్టు గంజాయిని సరఫరా చేయించావు. ఎవరన్నా గంజాయిని నిర్మూలనకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టావు. ఈ తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని మేము ప్రోగ్రాములు చేస్తే మా మీద కేసులు పెట్టించావు. నువ్వు ఇచ్చిన గంజాయి మత్తులో, నీ 5 ఏళ్ల పాలనలో ఆ మత్తులో ఇంకా దిగలా. మీ కార్యకర్తలు ఆ గంజాయి తీసుకొని ఆ మత్తు నుంచి ఇంకా దిగలే జగన్మోహన్ రెడ్డి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఏ ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తలపై వేధింపులు చేయలేదని, చిత్తూరు సంస్కృతి ముసుగులు వేసుకుని దాడులు చేస్తున్నారని, ఈ సంస్కృతి సరైంది కాదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి హితవు పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు సరైంది కాదన్నారు. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారని, నేను ఎప్పుడూ నానిగారు నాని అన్నానే సంబోధించానని అన్నారు. కానీ నిన్న అరే ఒరే అంటూ వ్యాఖ్యలు చేశాడని, 10th క్లాస్ చదువుతున్నాడు, చదువు లేకనే ఇలా మాట్లాడి ఉండవచ్చునని అన్నారు. నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించానని పేర్కొన్నారు. టీటీడీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా అని, టీడీపీ కంటే జనసేన, బీజేపీ నేతలు మాతో పోరాటాలు చేశారని అన్నారు. 2014-19 మధ్య నాపై 88 కేసులు టీడీపీ ప్రభుత్వంలో 7 నెలలు జైల్లో పెట్టారని, మీరు గత 5 ఏళ్లలో నువ్వు ఎలాంటి పోరాటం చేశావని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా ఆపారా అని, మీ 12 లారీలు ఏ రోజైనా ఆపారా అని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు బకాయిలు ఉన్నా మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా అని ప్రశ్నించారు. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, మీ కుటుంబం పైన నేను ఆరోపణలు చేయటం నా సంస్కృతి కాదన్నారు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా, అధికారులను బెదిరించలేదా అని ప్రశ్నించారు. కిరోసిన్, పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా అని, నేను ఓడిపోతే 4వ తేదీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా అని పేర్కొన్నారు. ఈ ఏదైతే ఓటర్ల నమోదు 2024లో ఓటర్ లిస్టు ఉందో నా సంతకంతో డిఎస్పీ గారికి రాశాను, సిఐడి డీజీపీ గారికి రాస్తున్నా. 2024లో ఓటర్ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాలి, జరిగి తీరాలి. జరిగిన తర్వాతే ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఎవరు ఫామ్ 6 పెట్టారు, ఎవరు ఫామ్ 7 పెట్టారు, ఎవరు ఫామ్ 8 పెట్టారు, 3 రోజుల్లో 14,000 ఫామ్ 7 ఎవరు పెట్టారు, అసలు ఎన్ని దొంగోట్లు ఎవరు నమోదు చేశారు. మీ ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది. మీ అధికారులకి చేతులు జోడించి మీ ద్వారా ప్రార్థిస్తున్న సమగ్ర విచారణ ఓటర్ లిస్టు పైన జరిపి, నిష్పక్షపాతంగా జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నేనే వ్రాతపూర్వకంగా సిఐడికి రాస్తున్నా. ఒరిజినల్గా ఇది సిఐడికి సంబంధించిందే కాదు, ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో విచారణలో పాల్గొనాలి. ఎన్నికల కమిషన్ కూడా లెటర్ రాస్తున్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇద్దరికి రాస్తున్నా.
ఓటర్లకు సంబంధించిన లిస్టు పైన జరిగినటువంటి ప్రతి దానిపైన సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియజేయమని నేనే విజ్ఞప్తి చేస్తున్నా. మీకేం దాంట్లో డౌట్ అవసరం లేదు. జగన్కి చెవిలో పువ్వు పెట్టింది చాలదా అని పదే పదే మాపై అబద్ధాలు చెప్పడం ఎందుకని, ఇంకోసారి మా కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదని చెవిరెడ్డి నీకు ఇదే నా వార్నింగ్ అంటూ పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ నువ్వు చేసే తప్పులకే నీ బిడ్డలు బలి అవుతున్నారని అన్నారు. ఏదైనా ఉంటే ఇదే ప్రెస్ క్లబ్లో డిబేట్కి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. చెవిరెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్ని అబద్ధపు ఆరోపణలని అన్నారు. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. చెవిరెడ్డి ప్రజా తీర్పును ఆస్వాదించలేకపోతున్నాడని అన్నారు. 25 సంవత్సరాలుగా క్వారీ వ్యాపారం చేస్తూనే ఉన్నామని, ప్రజాసేవపైన ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చిన నాని వ్యాపారం పూర్తిగా విస్మరించారని అన్నారు. వ్యాపారం బాధ్యతగా కూడా నేను చూసుకుంటానని, మా క్వారీ పైన 48 కోట్లు పెనాల్టీ వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే చెవిరెడ్డిని కోర్టుకు లాగాల్సి వస్తుందన్నారు. మా ఆర్థిక మూలాలపై దెబ్బతీయటానికి చెవిరెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, మా క్వారీలకు ప్రతి నెల కరెంటు బిల్లులు 3 నుంచి 5 లక్షల వరకు కడుతున్నామని అన్నారు. మీకు అనుమానం ఉంటే ఆన్లైన్లో మా కరెంటు బిల్లు నంబర్లు కొట్టి చూసుకోవచ్చన్నారు. మీరు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి న్యాయం చేశారో చెప్పగలవా అని ప్రశ్నించారు. మీ చెత్త మట్టలకి సమాధానాలు చెప్పుకుంటూ పోవటం సబబు కాదన్నారు. మాకు చంద్రగిరి అభివృద్ధి మా ముందు ఉన్న అజెండా అన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా ప్రెస్ మీట్లు పెడితే చర్యలు తీసుకోమని ఎస్పీని అప్పీల్ చేస్తామంటారు. విలువలతో కూడిన రాజకీయం చేయండని, ఆధారాలతోనే ఆరోపణలు చేయండి అని పేర్కొన్నారు. నేను ఎస్పీ గారికి కూడా అప్పీల్ చేస్తున్నా, నెక్స్ట్ టైం ఇలాంటి ఊరికే బేస్లెస్గా ప్రెస్ మీట్లు మాట్లాడే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని ఎస్పీ గారిని నేను అప్పీల్ చేస్తున్నా. దీనివల్ల ప్రశాంతంగా ఉండే చంద్రగిరి ఆల్రెడీ వీళ్ళ రాజకీయానికి, వీళ్ళ రౌడీజానికి భయపడే మాకు ఓట్లేశారు. మేము దాని నుంచి బయటకు వచ్చేసాం. ఎందుకంటే హత్యాయత్నం చేసింది చెవిరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం. ఈరోజు చేస్తున్నారు. పోలింగ్ అయినాక ప్రశాంతంగా ఉండాలి. పీపుల్ మ్యాండేట్ ఇచ్చేశారు. ఓపిక 2029 ఒకటి లేదా ఈ లోపుగా లోకల్ బాడీ ఎలక్షన్. మీ దారిలో మేము ఒకవేళ పోతే ఏంటి, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఏ తీరున నడిపించారు చూడండి, అదే తీరున మేము పోతే మేము జస్ట్ పేర్లు రాసుకుంటాం అంతే. మీరు జెడ్పీటీసీ, మీరు ఎంపీటీసీ, మీరు సర్పంచ్ అని పేర్లు రాసి పెట్టేస్తాం అంతే. చేతగాక కాదు, కానీ మేము హ్యాపీగా ఎలక్షన్కి వెళ్తాం. ఎందుకంటే మీ వాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మీ ఎంపీటీసీలు, జెడ్పీసీలు, సర్పంచ్లు అందరు ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. బ్రహ్మాండమైన ఎలక్షన్ నడుపుతాం. మీరు ఓపిక పట్టాల్సింది 2029 ఎలక్షన్కి. నెక్స్ట్ టైం మీరు ఏ అభియోగమైనా మోపేటప్పుడు ఇలా రోజు ప్రెస్ మీట్లు ప్రెస్ క్లబ్ కూడా రాలేరు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏదో ప్రామిసులు చేసి చేతగాలి. మీరు గ్రాండ్ రిచ్లో, తాజ్లో పెడతారు. ఏం చేయాలి, అట్లా ఉంది. సో పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఇంటికి పోయి నిద్రపోండి. పేపర్ తీసుకొచ్చి నాని అవినీతి చేశాడు, 19, 14 అవినీతి చేస్తే ప్రెస్ ముందుకు రాలేదే, అప్పుడే రావాలి కదా. ఆధారాలు తీసుకొని అప్పుడే రావాలి కదా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడైనా మారిపోతుందా? 5 సంవత్సరాలు చంద్రగిరికి పులివర్తి నాని గారు ఎమ్మెల్యేగా ఉంటారు. మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. చారిత్రకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో వారి డబ్బు, రాజకీయ పలుకుబడితో రాజ్యమేలుతున్నారు. దీనివలన ఎక్కువ శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజకీయ ప్రాతినిధ్యంలో తీవ్రంగా వెనుకబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బహుజన సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్ మరియు రిటైర్డ్ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ జోనల్ స్థాయి సమావేశంతో కార్యకర్తలను, నేతలను ఉద్దేశిస్తూ ఆయన ఇలా అన్నారు. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో అటు వైసీపీ, ఇటు టీడీపీలో మెజారిటీ స్థానాలు రెడ్లకే కేటాయించడం జరిగింది. 2014లో 29 మందికి, 2019లో 40 మందికి, అలాగే 2024లో 27 రెడ్డి అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. ఈ లెక్క రాయలసీమ, నెల్లూరు పార్లమెంటు కింద ఉన్న 63 అసెంబ్లీ స్థానాలకు చెందింది. కేవలం 7-8 సీట్లు బీసీలకు కేటాయించడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఈ పోకడ వలన తరతరాలు రాజకీయంగా, ఆర్థికంగా బలపడుతూ పార్టీలకు ఆర్థిక బలం అంగబలంగా మారిన ఈ వర్గాల రాజకీయ నేతలు బదులుగా రాయలసీమలో ఖనిజాలను, ఇసుకను, ఎర్రచందనాన్ని, భూములను దోచుకుంటూ ఇక్కడి ఆటవిక రాజ్యానికి ఆజ్యం పోస్తున్నారని అన్నారు.
ఇవి చాలదన్నట్టు వీరి హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ దాడులు, అరాచక విధానాలతో రాయలసీమ ఇంకా వెనుకబడిపోయి ఉండేదని అన్నారు. అటు అత్యధికంగా ఉన్న బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, ఎస్టీలకు ఈ పార్టీలు రాజకీయంగా మనుగడను అందించకుండా చేస్తున్న ద్రోహం వలన ఇక్కడ రూపురేఖలు ఇలాగే ఉన్నాయన్నారు. రెడ్డి గారు ఒక ఉద్యమం చేపడతారు. ఏమంటారు తెలుసా? రాయలసీమ పరిరక్షణ ఉద్యమం, రాయలసీమ నీటి ఉద్యమం పెట్టి మళ్ళీ ఆయన తిరుగుతాడు. తిరగంగానే మరి ఏమవుతుంది ఏందో అని రూలింగ్ పార్టీకి గందరగోళం అవుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది, మనకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు పోతాయి, మన నెక్స్ట్ టైం వస్తామా రావా, టెన్షన్. మళ్ళీ దానికి బేరసారాలు సాగుతాయి, మళ్ళీ అతనికి కాంట్రాక్టులు వస్తాయి, మళ్ళీ అతను యథావిధిగా మామూలుగానే ఎలక్షన్లో గెలిచే పార్టీలో జారుతాడు, ఎమ్మెల్యేనో మినిస్టర్ అవుతాడు. ఇలా ఈ రాయలసీమని ఈ రెడ్డి రాజులు పోటీగా కమ్మరాజులు మోసం చేస్తున్నారు. టీడీపీ వచ్చినా సరే ఈ పరిస్థితుల్లో మార్పే రాలా. టీడీపీ 83 నుంచి ఇక్కడ వస్తున్నా కానీ ఈ దాష్టీకాన్ని తగ్గించడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవాలా. గెలుపు గుర్రాలకు సీట్లు ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు మొదలుపెట్టి నేను ఎట్లా సీఎం అవ్వాలా అని చెప్పి, నేను సీఎం అయితే చాలని చెప్పి బీసీ ఓట్ బ్యాంకును మోసగించి రెడ్డినే పెట్టి గెలిపించుకుని సీఎం అవటం అనేది మొదలుపెట్టాడు. ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మా కార్యకర్తలు కూడా ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్తుంది. ఖచ్చితంగా మేము గణనీయమైనటువంటి ఫలితాలను సాధిస్తాం. సో ఈ రకంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను పత్రికా ముఖంగా, మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తిరుపతికి వచ్చే భక్తులు మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నగర సంకీర్తన కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం ప్రతి శనివారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గుండాల గోపీనాథ్ సాంస్కృత విభాగం అధ్యక్షులు గారిని అధ్యక్షతన జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు మనం అందరం చూస్తున్నాం, కలికాలంలో భగవంతుడి యొక్క నామస్మరణే అన్ని మహాయజ్ఞాలకి, క్రతువులకి సమానమైనదిగా చెప్పబడింది. అటువంటి నగర సంకీర్తన ఈరోజు తిరుపతిలో జరగడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది నిజంగా ఆంజనేయ స్వామి దగ్గర, గోవిందరాజ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి 4 మాడ వీధుల్లో, గోవిందరాజ స్వామి 4 మాడ వీధుల్లో ఈ కార్యక్రమం ఉదయాన్నే జరగడం నిజంగా చాలా శోభామయంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం కలికాలం అందరూ అన్ని ప్రదేశాల్లో, అన్ని ఊర్లో కూడా, ఇన్క్లూడింగ్ తిరుమలలో కూడా నగర సంకీర్తన కార్యక్రమం ఇటువంటిది ప్రవేశపెట్టగలిగితే నిజంగా భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు ఒక చోట ఉండలేడు. కాబట్టి ఏ టెంపుల్ అయినా, ఏ విద్యాలయమైనా, ఏ గుడి అయినా కూడా నిజంగా భగవంతుని నామ సంకీర్తనతోనే ఈ కలియుగంలో నిజమైనటువంటి పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి గుండాల గోపీనాథ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి భజన బృందంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరున నమస్కరిస్తున్నాను. ఈ నెల 23, 24, 25, 26వ తేదీల్లో కుప్పం నియోజకవర్గం ప్రజలను నారా భువనేశ్వరి నేరుగా కలుసుకోనున్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించి చంద్రబాబును గెలిపించిన ప్రజలకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలపనున్నారు. 4 మండలాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు నారా భువనేశ్వరి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలోని 2 బూతులు పైపాల్యం, కంచి బందాలపల్లిని నారా భువనేశ్వరి దత్తత తీసుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజారిటీ వచ్చిన బూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు 12:15 ఇక్కడ కమ్మగుట్లపల్లి,
దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగొట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, అక్కడ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తెచ్చడం కోసం ఉమెన్ తోటి, అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత కంచి బందారపల్లి రావటం, అక్కడ కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను, ప్లస్ భువనేశ్వర్ గారు ఏ బూత్ అయితే మెజారిటీ వస్తుందో, కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ మెజారిటీ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని చెప్పిన సెలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అయితే 2 అంశాల్లో 2 బూత్లు మనకి 2 గ్రామాలు మెజారిటీ రావటం జరిగింది. మేడం గారికి ఆ విషయం తెలియజేస్తే ఇబ్బంది ఏం లేదు, 2 గ్రామాలను కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆవిడ మంచి మనసుకి మేమందరం కుప్పం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంచి బందార్లపల్లి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అక్కడ అనౌన్స్ చేయటం, దానికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మేడం గారు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సేమ్ మళ్ళీ గుత్తార్లపల్లికి వస్తారు. గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను, తర్వాత ఉమెన్ ఇంటరాక్షన్ కొత్తపల్లిలో, మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ కార్యక్రమం ముగుస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామరారావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ ఛార్జ్ తీసుకుని 4 రోజులైందని, మీడియా సహకారం ఎంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నా మీద పెద్ద బాధ్యత పెట్టారని, తిరుమలలో వ్యవస్థలను మార్పు చేయాలని చెప్పారు. అన్నిటినీ గాడిలో పెడుతున్నామని, లడ్డూ నాణ్యత పెంచామన్నారు. శానిటేషన్ కూడా బాగా పెంచామన్నారు. ఫీల్డ్ లెవెల్లో చాలా లోపాలు ఉన్నాయని, సర్వదర్శనం భక్తులకు భోజనం, పాలు ఇవ్వటం లేదని కంప్లైంట్ ఎక్కువ వచ్చిందన్నారు. కంపార్ట్మెంట్లో ఉండే భక్తులకు అన్నప్రసాదం, పాలు అందించామన్నారు. ఏఈఓ స్థాయి అధికార పర్యవేక్షణలో అన్ని పరిశీలించామని ఆదేశించారు. క్వాలిటీలో రాజీ లేకుండా అన్నప్రసాదం అందించాలని చర్యలు తీసుకున్నామన్నారు. పర్మనెంట్ క్యూ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, సుమారు 2 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామన్నారు. అన్నప్రసాదం కేంద్రంలో నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఆధార్ సర్వీస్ తీసుకువస్తున్నామని, ఆధార్ మాఫింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకే ఫోన్ నెంబర్, ఒకే ఈమెయిల్ ఐడి ఆధార్ మాఫింగ్లకు బ్లాక్ చేశామని, దళారుల మీద దృష్టి పెట్టామన్నారు. పాత కేసులు ఉన్నవారిపై దృష్టి పెట్టమని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత అధికారులతో చర్చిస్తే ఇన్ఛార్జ్ అధికారులు, డిప్యూటీ ఈవోస్ అందరితో కూడా, స్టాఫ్ అందరితో, కుక్స్తో చర్చిస్తే అందరూ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అంటే క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఏదైతే వస్తుందో అదొకటి, బెల్లం అనేది అప్పటికే 15 రోజుల నుంచి నెల రోజుల దాకా నుంచి ముందు బెల్లం రావడం లేదు, చక్కెర పొంగలి చేయడానికి వీలు పట్టడం లేదు. అందుకని ఏదో ఆల్టర్నేట్గా సంథింగ్ ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. మజ్జిగ అనేది పుల్లగా ఉంది, బాగా పుల్లగా ఉంది. ఎందుకు అంటే అది ఓకే, దాని పుల్లగా ఉండడానికి ఏంటంటే మజ్జిగ పొరిగి తోడు పెట్టుకున్న తర్వాత తోడు పెట్టాక అది ఎక్కువ టైం ఉంటే అది ఎలాగ పుల్లగా అవుతుంది. సో అది కూడా దాని మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించి దాన్ని కరెక్ట్ టైంకి తోడు పెట్టుకోవడం, అది చేయడం, ఇలాగ అన్ని విషయాల్లోనే చూసి క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్ అంటే రైస్ క్వాలిటీ అప్పుడప్పుడు మంచి క్వాలిటీ రైస్ రావడం లేదు. రాకపోతే ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, ఎందుకు రావడం లేదు, స్పెసిఫికేషన్ ప్రకారం ఎందుకు రావడం లేదు, స్టాండర్డ్ లేనప్పుడు సబ్స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి సప్లయర్స్ కూడా చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. నూకలు ఉన్నది వస్తుంది అనేది, నూకలు ఎక్కువగా ఉన్నది వస్తుంది అప్పుడప్పుడు అనేది దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్. అలాంటివి లేకుండా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు. 5, 6, 7, 8, 9 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యేకి ఆత్మీయ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. 12 క్లస్టర్లలో ఎమ్మెల్యేకి కృతజ్ఞతా సభలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ 5, 6, 7, 8, 9 డివిజన్లలో ప్రణాళికబద్ధంగా పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందన్నారు. జేబీ శ్రీనివాస్ క్లస్టర్లో తిరుపతిలోని ఇతర క్లస్టర్ల కన్నా అత్యధిక మెజారిటీ వచ్చిందని, ఎన్డీఏ కూటమి శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నికలను ఎదుర్కొన్నారని అన్నారు. భారీ మెజారిటీలో తెప్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టించారని 60 రోజుల్లో 62,000 ఓట్లు రావడానికి మీ అందరి కృషి మరువలేనిదన్నారు. నా గెలుపు తిరుపతి ప్రజలదని పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ఎన్టీఏ కూటమి శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, తిరుపతిలో ప్రశాంత వాతావరణం, అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజాబలం లేదని, ఒకసారి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మరొకసారి జగన్ సీఎం అయినప్పుడే కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. దొంగ ఓట్లతో గెలవాలని కరుణాకర్ రెడ్డి చూసినా ప్రజలు తిరస్కరించారని అన్నారు. అనంతరం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి పెట్టిన ఇబ్బందులే మాలో కసిని నింపాయని అన్నారు. టీడీపీ కార్యకర్తలు వాళ్ళ బెదిరింపులకు భయపడలేదని, 5 ఏళ్లు గత ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టినా పార్టీ వెంట నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడో, అప్పులు పాలు చేశాడో, ఎంతమంది పైన కేసులు పెట్టాడో, అదేవిధంగా తిరుపతి పట్టణంలో కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి చాలా మందిని ఇబ్బందులు 5 సంవత్సరాల కాలంలో ఇబ్బందులు పెట్టించాడనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పైన చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రాజన్ పైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పత్రికాముఖంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చిత్తూరు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ కార్యదర్శి జయచంద్ర నాయుడు, జిల్లా పార్టీ కార్యదర్శి బాబు నాయుడు, జిల్లా పార్టీ కార్యదర్శి మోహన్ రెడ్డి, నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాఫర్ బాయ్, నగర పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు శంకర్, రాష్ట్ర బీసీ నాయకులు విజయ్ కుమార్, నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలక్షన్స్ ముందు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా, ఓటర్ల నమోదులో కానీ అదేవిధంగా ఎన్నికలు ఎన్ని అక్రమాలు చేసినా కూడా మరి ఈరోజు అక్కడ చంద్రగిరి ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. నాని పైన విశ్వాసంతో ఈరోజు బ్రహ్మాండ మెజారిటీ గెలిపించారు. ఆ యొక్క మీ యొక్క ఓటర్ని జీర్ణించుకోలేకుండా ఆకృతితో అసహనంతో ఈరోజు నాని గారి పైన అదేవిధంగా సిఆర్ రాజన్ గారి పైన మీరు అసందర్భమైన మాటలు మాట్లాడుతూ మీరు మానుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో సిఆర్ రాజన్ గారు గట్టిగా పనిచేసి తన వల్ల మీ ఓటు బ్యాంక్ గండిపడిన ఉద్దేశంతోనే ఆయన పైన కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు సందర్భం తెలియజేస్తున్నాను. నువ్వు ఎన్ని పోస్టులు అనుభవించావు? చీఫ్ విప్, తొడా చైర్మన్, ఎమ్మెల్యే, మొత్తం ఫైనాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్స్ దందా ఎట్ట వసూలు చేయాలి, ఇవన్నీ చేసే బాధ్యతలు నీకు అప్పగిచ్చాడు మీ నాయకుడు. ఆ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు చేసేటువంటి లూటీ, అక్రమాలు, అరాచకాలు అన్నీ ఒకటి బయట తీస్తున్నాడు పులివర్తి నాని గారు. ఇది ఓర్వలేక భయంతో జైలుకి వెళ్ళిపోతామని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. అంటే భయపడతావా? భయపెట్టే తెలుగుదేశం నాయకుల బ్లడ్లో లేదు. నువ్వు నీ కొడుకు సిద్ధంగా ఉన్నాడు జైలుకి వెళ్ళడానికి, చేసిన తప్పులు మీరు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నాం. అష్ట కష్టాలని అనుభవించి అతను ఒక వ్యక్తిగా ఈరోజు నిలిచి మీ దగ్గర మీకు ధీటుగా ఎదుర్కొని ఒక భారీ మేరతో గెలిస్తే అతని మీద లేనిపోని అపాండాలు వేస్తున్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మా వాళ్ళని ఈ విధంగా అపాస్పాలు చేయాలని చూస్తే మేము మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆయన భారీ మెజార్టీతో చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. మీకు చిత్తశుద్ధి ఉండేట్టుకుంటే నువ్వు చంద్రగిరి నుంచి పోటీ చేయకుండా ఒంగోలుకి ఎందుకు పోయి ఆడ పోటీ చేస్తావు? దీని మీద సూటిగా అడుగుతూ ఉన్నాము. ఎప్పుడు కానీ ప్రజలు ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూ ఉంటారు. దయచేసి నువ్వు గతంలో చేసిన పాపాలే ఈరోజు నీకు చుట్టుకునేసి ఇలాంటి మాట్లాడుతున్నావు. తెలుగుదేశం వాళ్ళని మాట్లాడుతుంటే నీకు పుట్టుగతులు కూడా ఉండదానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవటం శుభ పరిణామమని టీడీపీ ముఖ్య నాయకులు అన్నారు. అలిపి శ్రీవారి పాదాల వద్ద శనివారం టీడీపీ నాయకురాలు ఆదిలక్ష్మి నేతృత్వంలో టీడీపీ ముఖ్య నాయకులు జేబీ రమణ, గణపతి నాయుడు, జేబీ సునీల్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలుపొందిన శుభ సందర్భంగా 1116 కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిస్తే కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నామని, ఆయన గెలిచిన సందర్భంగా మొక్కులు తీర్చుకున్నామని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవటం శుభ పరిణామమని అన్నారు. పులివర్తి నాని గెలుపుతో చంద్రగిరి సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగరడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పెరుగెత్తున్నాయని అన్నారు. పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి చంద్రగిరిని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు పులివర్తి నానిపై పెట్టిన నమ్మకం బొమ్ము కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నాయుడు, వెంకటేష్, బిట్టు, మురళి తదితరులు పాల్గొన్నారు. పులివర్తి నాని అన్నగారు మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలుపొందినందుకు ఆయన అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ మొక్కుకోవడం జరిగింది. కలియుగ వెంకటేశ్వర స్వామిని 1016 టెంకాయలు కొప్పుతాము, మంచి మెజార్టీతో గెలిస్తే తెలుగుదేశం గవర్నమెంట్ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ మొక్కులు చెల్లించుకుంటామనుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే తెలుగుదేశం మంచి మెజార్టీతో పార్టీ గెలిచింది. నాని అన్నగారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అందుకని ఈ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, లీడర్లు అందరితోటి వచ్చి ఈ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. గత 2 రోజులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎమ్మెల్యే పులివర్తి నానిపై బురద జల్లే కుట్రలు పన్నుతున్నారని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అవినీతికి పాల్పడి ఉంటే సిట్ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించి చంద్రబాబు సిట్ విచారణకు ఏర్పాటు చేశారు. ఇంతలో సిట్ బృందంలో నాని బంధువులు ఉన్నారని చెవిరెడ్డి ఆరోపించడం శోచనీయం, దౌర్భాగ్యమన్నారు. కౌంటింగ్ కు ముందు రోజు ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగినప్పుడు మా పార్టీకి చెందిన 37 మందిపై 307 కేసులు పెట్టారు. మా పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారని పులివర్తి నాని ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారించి ఆధారాలతో కేసులు పెట్టారని చెవిరెడ్డి చెప్పడం జరిగింది. అప్పుడు అధికారులు తప్పు చేయరన్న చెవిరెడ్డి ఇప్పుడు సిట్టు బృందంలో అధికారులపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. చెవిరెడ్డి 2 విధాలుగా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మాకు తెలుగుదేశం పార్టీ అహింస, క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేయటం మాత్రమే నేర్పించిందన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదైనందుకు మీరు ఏ విధంగా బాధపడుతున్నారో అదే ఆనాడు అనవసరంగా 37 మంది నాయకులపై 307 కేసులు నమోదు చేయిస్తే ఇంకెంత బాధపడి ఉంటారనే అంశాన్ని గ్రహించాలన్నారు. పులివర్తి నాని గెలిచిన తర్వాత నుంచి నియోజకవర్గంలో అన్ని మండలాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారని పేర్కొన్నారు. ఎలాగైనా నానిని డైవర్ట్ చేయాలనే దురుద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మా పార్టీలో నాయకులకు ఏ పదవులు ఎవరికి ఇవ్వాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు బాగా తెలుసునని దయచేసి మా గురించి ఆలోచించవద్దని హితవు పలికారు. గత 2-3 రోజులుగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే గౌరవ మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం ఇటు చంద్రగిరి ప్రజలను అలాగే చంద్రగిరిలో పనిచేసే అధికారులను వారి మీద ఎక్కువ ప్రభావం చూపించి తద్వారా నానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్ కొనసాగుతూ ఉంది. వారికి నేను చెప్పేది ఏమంటే ఈరోజు వారు సిట్ విచారణ గురించి మాట్లాడుతూ నా మీద విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఆ విచారణ జరిపే అధికారి నానికి సన్నిహితుడు అని ఎవరో చెప్పడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారుల మీద మాకు న్యాయం జరగడం లేదు అని చెప్పినప్పుడు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అధికారులు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటారు, వారిని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సరికాదు అని చెప్పి హితవు పలికిన ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఆయన ప్రెస్ మీట్ ఆయనే చూసుకోవచ్చు. చంద్రగిరి ఎమ్మెల్యే చొరవతో టౌన్ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. చంద్రగిరి రేణుగుంట టౌన్ సర్వీసులు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ వారికి చంద్రగిరి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనను వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్నారు. శనివారం తిరుచానూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని తన అనుచరుడు గోవిందరెడ్డి ఇంటి ముందు వారం రోజులు నిరీక్షించిన రోజులు మర్చిపోయావా చెవిరెడ్డి అని ప్రశ్నించారు. తనకు రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ పదవి ఇప్పిస్తామని ప్రమాణం చేసి మాట తప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చెవిరెడ్డి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని స్పష్టం చేశారు. తనకు పెద్దిరెడ్డికి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానికి గాడ్ ఫాదర్ అని చెప్పడం విడ్డూరంగా అవుతున్నారు. ఎమ్మెల్యే నాని కారుపై చెవిరెడ్డి కొడుకు సమ్మెట తీసుకుని దాడికి యత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పులివర్తి నాని నిజాయితీగా ప్రజాసేవ చేయడానికి వచ్చారని అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. దొంగ దండాలు పెడుతూ ప్రజలను మోసం చేసే సంస్కృతికి చెవిరెడ్డికే చెల్లుతోందన్నారు. సొంత నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయకుండా వేలాది సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల తొడా నిధులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, సాయి రాయల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ నేను రామచంద్రారెడ్డి తరపున పార్టీలో చేరినట్టు ఆయన నన్ను పార్టీ నుంచి బయట పంపించినట్టు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. భాస్కర్ రెడ్డి 2019 ఎన్నికల్లో నువ్వు మా ఫాలోవర్ అయిన గోవిందరాజు రెడ్డి ఇంటికి వెళ్ళి ఒక వారంగా వాళ్ళ ఇంటి ముందర నిలక మంచం వేసుకొని పడుకొని ఏడ్చి మీ అన్న రాకపోతే ఓడిపోతానరా, మీ అన్నని ఖచ్చితంగా మీరు పార్టీలో చేర్పిస్తాను, నేను గెలుస్తాను, లేకపోతే ఓడిపోతానరా అంటే ఆ గోవిందరాజులు వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చి మా ఇంటికాడ పడుకొని అన్నా ఈ ఒక్కసారికి ఎట్లన్నా భాస్కర్ రెడ్డి సాయం చేయను అంటే నేను నీకు ఎన్నికల్లో 2019లో పనిచేశా. నువ్వు 2019 ఎన్నికల్లో నాకు రాష్ట్ర కేబినెట్ ర్యాంక్లో స్థానం కల్పి రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ ఇప్పిస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పి నేను చూసుకుంటానని చెప్పి నువ్వు నన్ను పార్టీలో చేర్చుకున్నది వాస్తవమా కాదా? అలాగే నువ్వు ఎలక్షన్ అయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లోనే నీకు నాకు తేడా వచ్చేసింది. నువ్వు చాలా ఇబ్బందులు పెట్టావు. అందరినీ కూడా దౌర్జన్యాలు చేసి తిరుపతి రూరల్ మండలం కానీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కానీ ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్నిక కాకుండా నువ్వు ఏకఛత్రాధిపత్యంగా ఇనానిమస్ చేసుకునే విధంగా అందరినీ దౌర్జన్యంగా బెదిరించి వాళ్ళ నామినేషన్లు చింపించి వాళ్ళ సర్టిఫికేట్లు చింపించి ఇవన్నీ చేసి దౌర్జన్యం చేసి నువ్వు కాదా? నీ అరాచకాలకి నచ్చకే నేను పార్టీ బయట వచ్చాను కానీ ఇంకో విధంగా కాదు. మీ సిద్ధాంతాలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి గౌరవించకపోవడం, మనుషులంటే మర్యాద లేకపోవడం మీ పార్టీలో ప్రతి ఒక్కరికి అది అలవాటైంది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమెకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి అనిత మాట్లాడుతూ శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవటం కోసం కుటుంబ సమేతంగా వచ్చానని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలిపారు. ఈ రోజు భక్తులు మా వద్దకు వచ్చి తిరుమలలో ఏర్పాట్లు బాగా ఉన్నాయని తెలపడం సంతోషంగా ఉందని మంత్రి అనిత అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకరపేట నియోజకవర్గంలో అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలోని లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది. మేము ప్రశాంతంగా వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఉడిపి అద్భర్ మఠం విశ్వప్రియ తీర్థ స్వామి, నటుడు శ్రీకాంత్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘుతం రెడ్డి, తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీసుధ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆలయం వెలుపల హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీవారిని దర్శించుకుంటానని, అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. మా అబ్బాయి సినిమా ప్రారంభం కానుందని, అదేవిధంగా నేను దేవరా, గేమ్ చేంజర్ అనే సినిమాలు చేస్తున్నానని తెలిపారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తూ ఉంటాం జనరల్గా. ఈసారి కూడా రావడం జరిగింది. బాబుది పిక్చర్ స్టార్ట్ అవుతుంది 24 నుంచి. దాని నుంచి దేవుడు ఆశీర్వాదం కోసం వచ్చాము. అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ 2 ఫిలిమ్స్, అలాగే కళ్యాణ్ రామ్ది ఒకటి, అలాగే నేను హీరోగా చేస్తున్నా ఒకటి. ఇలా 4 ఫిలిమ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సార్ బాబు హీరోగా నటిస్తున్నారు కదా సార్, ఎవరు సార్ డైరెక్టర్? అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ వచ్చి మన అశ్విని దత్, స్వప్న వాళ్ళు. కల్కి తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగే వృషభ అనే ఫిలిం మోహన్ లాల్ అండ్ రోషన్, ఈ 2 ఫిలిమ్స్ జరుగుతున్నాయి. తిరుమల మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చే కారును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న 3కి గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చే కారును ద్విచక్ర వాహనం ఢీకొంది. బైక్పై ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఒక మహిళకు తీవ్ర గాయమైంది. తిరుమల ఘాట్ రోడ్లో పనిచేసే గూర్ఖా ఫ్యామిలీగా గుర్తించారు. గాయపడిన వారి కోసం వెంటనే అంబులెన్స్ను రప్పించి అటుగా వెళ్తున్న తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గాయపడిన వారి కోసం వెంటనే అంబులెన్స్ను రప్పించారు. తీవ్రంగా గాయపడిన మహిళను స్విమ్స్కు తరలించవలసిందిగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయన్న జగన్ చెప్పడం హాస్యాస్పదం. ఏపీలో విధ్వంసం సృష్టించేది నువ్వే, ఓదార్చేది నువ్వే జగన్. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఎద్దేవా. వ్యక్తిగత విమర్శలు సరైంది కాదు. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారు. ఈ సంస్కృతి సరైంది కాదు. హితవు పలికిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 2019లో చంద్రబాబు దిగిపోయేప్పుడు 2,61,000 కోట్లు అప్పులు ఉన్నాయి. వైసీపీ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులయ్యాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎలా ఖర్చు చేశారో చెప్పాలి డిమాండ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్ని అబద్ధపు ఆరోపణలు. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. పదే మాపై అబద్ధాలు చెప్పడం ఎందుకు? చెవిరెడ్డి మానసిక స్థితి సరిగా లేదు ఆరోపించిన పులివర్తి సుధారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.